శ్రోతలకు నమస్కారం. కథా సమీరానికి స్వాగతం. పెంకుటిల్లు రెండో భాగం వినబోతున్నారు. ఉదయం 10 అయింది. ఆకాశమంతా మేఘావృతమై ముసురుగా ఉంది. మద్రాసులో ఒక వీధిలో ఒక పెద్ద డాబా ముందు బయట మెట్ల మీద నిల్చుని ప్రకాశరావు ఈ పూట కాలేజీకి ఎలా వెళ్ళడమా అని ఆలోచించసాగాడు. వారం రోజుల నుంచి అతనికి మరీ ఇబ్బందిగా ఉంది. చేతిలో చిల్లి కానీ ఆడటం లేదు. షాపుకు వెళ్ళి బట్టలు తెచ్చుకునేందుకు వీల్లేదు. వేసుకున్న బట్టలు మాసిపోయి తనకే అసహ్యాన్ని కలగజేస్తున్నాయి. అతని మనస్సు ఇప్పుడు అన్ని విషయాల మీద లగ్నమైంది. ఉంటున్న గదికి 2 నెలలు అద్దె బకాయి పడ్డాడు. బజార్లో అక్కడక్కడా చేసిన అప్పుల్లాంటివే 5-6 ఉన్నాయి. వీటన్నింటినీ ఎలా తీర్చగలుగుతాడో తనకే అర్థం కావటం లేదు. ఇవాళ భోజనం కూడా చేయలేదు. మిగతా విషయాలు ఎలా ఉన్నా తనకి భోజనం చేయకుండా ఉండడం అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి 3 పూట్ల తినడం తల్లి తనకు అలవాటు చేసింది. ఇది ఇప్పుడు పట్నంలో 2 సార్లుగా మార్చుకునేసరికి నానాయాతన పడ్డాడు. ఇవాళ 1 గంట అయ్యేసరికి కళ్ళు తిరిగే పరిస్థితి రావచ్చు. ఎంతో చిన్న సమస్యలే అతనికి బ్రహ్మాండమైన సమస్యల్లా కనిపించసాగాయి. లోపలికి వంగి అక్కడ హాల్లో గోడను ఉన్న గడియారం వంక చూశాడు. ఇంచుమించు టైం అయిపోయింది. కాలేజీ ఈ ప్రదేశానికి 6 మైళ్ళ దూరంలో ఉంది. ఈ స్థితిలో నడిచి వెళ్లడం అసంభవమే. డబ్బు పంపమని ఇంటికి రాసి 5 రోజులైంది. వాళ్లకు పంపడం కష్టమని తెలిసే విధిలేక రాశాడు. ఎలా పంపుతారు? ఎలా వస్తుంది? ఇవన్నీ కల్లో జరిగే సంగతుల్లా తోచాయి అతనికి. అక్కడ నిలబడి ఏం చేయడానికి తోచక మళ్లీ లోపలికి వెళ్ళి గది తలుపులు తీసి కుర్చీలో కూర్చున్నాడు. తెల్లగా ఉన్న గోడవైపు ఏదో ఆలోచించుకుంటూ చూడసాగాడు. 10-15 నిమిషాలు గడిచాక మీరింకా కాలేజీకి వెళ్ళలేదా అన్న ప్రశ్న వెనుక నుంచి మెల్లగా వినవచ్చింది. ఉలిక్కిపడి తల తిప్పి చూసి రండి అన్నాడు. ఆమె కోసం కుర్చీలోంచి లేవబోతుంటే చిరునవ్వుతో పర్వాలేదు, ఇది చాలు నాకు అని కింద ధూళి దుమ్ములో పరిచి ఉన్న చాప మీద కూర్చుంది. మీరు నాకు చాలా కష్టం కలిగిస్తున్నారు. ఏ అని కింద కూర్చున్న శకుంతల నవ్వుతూ అడిగింది. ఈ ఇంటి యజమానులు మీరు. నేను ఏదో చదువుకునే బీదవాణ్ణి. మీరు నాకన్నా కింద. ఇహ ఆపండి అని ఆమె పకపక నవ్వసాగింది. ఈ గొప్ప బీద తారతమ్యాలు లేకుండా మీరు మాట్లాడగా నేనెప్పుడూ వినలేదు అంది నవ్వు ఆపుకుంటూ. ఆమెకు అంతగా పకపకమని నవ్వు ఎందుకు వచ్చిందో ప్రకాశానికి అర్థం కాలేదు. మనస్సులోనిదే బయటికన్నాడు. మీరు ఎందుకు నవ్వుతారో నాకు అర్థం కావడం లేదు. ఈ ప్రశ్నకు సమాధానం సూటిగా వచ్చింది. నేనెందుకు నవ్వుతానో నాకే అర్థం కాదు. ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని విని దాని గురించి ఆలోచిస్తుండగా మీరింతకీ అసలు విషయం చెప్పనే లేదు. తమరు కాలేజీ ఎందుకని ఎగ్గొట్టారు అని శకుంతల ప్రశ్నించింది. ఒంట్లో బాగోలేదు. మీరీ పూట హోటల్కి కూడా పోయినట్టు లేదు. ఆకలిగా లేదు. కొంటిగా నవ్వుతున్న ఆమె వంక చూస్తూ ప్రకాశరావు బదులు చెప్పడానికి ఇష్టపడకపోయినా తన ఓటమిని అంగీకరించలేక ఆకలికి బదులు నా మనసు నిండా ఇంకొకటి ఆక్రమించింది అన్నాడు. మనసు నిండానా కడుపు నిండానా అని శకుంతల విరగబడి నవ్వింది. ఈసారి ప్రకాశరావు ఒప్పుకుంటూ మీరు ఎప్పుడూ ఇటువంటి ప్రశ్నలే వేస్తుంటారాయే, సమాధానం ఎలా చెప్పడం అన్నాడు. ఎక్కువ తక్కువలకు మధ్యమంగా పరిచయం ఉన్న 2 స్త్రీ పురుషులు ఇటువంటి సమయాల్లో మాట్లాడుకోవాల్సి వస్తే మాటలు దొరకడం చాలా కష్టం. అందులో అక్కడ ఉన్నది ప్రకాశరావు లాంటి యువకులే అయితే మరీ కష్టం. కొంచెంసేపు గడిచాక శకుంతల అంది. సరే, మీరు భోజనం చేయలేదు, పలహారం అయినా చేయకూడదా? నాకేమీ వద్దు అన్నాడు ప్రకాశరావు బాధగా. కాదు, మీకు కావాలి అంది శకుంతల మొండిగా. తన రహస్యం బయటపడిపోతుందేమోనని విచారంగా ఆతృతగా ఆమె వైపు చూశాడతను. మీరు ఎంత వద్దన్నా నీరసంగా ఉన్నారని మీ ముఖమే చెప్తోంది. పళ్ళు తీసుకోవచ్చు, తెస్తానుండండి అంటూ ఆమె లేచి గుమ్మం దాటి వెళ్ళబోయింది. వద్దు శకుంతల హీనంగా అన్నాడతను. ఆ సంబోధన, ఆ మాటల్లో ధ్వనించిన అదో రకం భావన విని ఎక్కడ నిల్చుందో అక్కడే నిశ్చేష్టురాలై ఉండిపోయింది. ప్రకాశం వెంటనే తన తప్పు తెలుసుకొని మితిలేని ఖేదంతో నేను ఒట్టి దౌర్భాగ్యుణ్ణి, నా మీద ఆదరణ చూపించే వాళ్లతో కూడా ఎట్లా ప్రవర్తించాలో నాకు తెలీదు అన్నాడు గాద్గదికంగా. శకుంతల ఇంకా తెల్లబోయి అలాగే చూస్తూ నిలబడింది. మీ కోపం ఇంకా పోలేదా?
ప్రకాశం ఆమెను సమీపిస్తూ జాలిగా అడిగాడు. శకుంతల జవాబు చెప్పలేదు. ఒక్క నిమిషం అతని వంక భావశూన్యంగా చూసి గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. ప్రకాశ్రావు మ్లానవదనంతో కుర్చీలో కూలబడి ఆలోచించసాగాడు. శకుంతల ప్రవర్తనలోని అర్థం ఏమిటి? తనతో మాట్లాడడానికి కూడా ఆమె ఇష్టపడలేదా? ఒక్క మాటతో ఆమె సున్నిత హృదయానికి గాయం కలుగజేశానని అతనికి తన ప్రయోజకత్వం మీద తనకే ఏవగింపు కలిగింది. తనకి ఏమీ చేతకాదు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. ప్రపంచంలో ఎటువంటి పరాభవాలైతే ఎదుర్కోకూడదని ప్రజలు అనుకుంటూ ఉంటారో అవన్నీ తనకే ఎదురవుతుంటాయి. ఈ ఒక్క మాట వల్లనే శకుంతల ఆగ్రహించుకుందన్న విషయం అతనికి వెంటనే నమ్మశక్యం కాలేదు. అంతకంటే చురుకు పెట్టే ప్రభావం గల భావం తన మాటల్లో ఉండి ఉండాలని అతను అనుకున్నాడు. ఓవైపు ఆకలి బాధ, మరోవైపు ఆలోచనల బాధ, ఈ రెండూ కలిసి అతన్ని కృంగదీస్తుంటే శిలా విగ్రహంలాగా అలా ఎంతసేపో అతను కూర్చున్నాడు. బయట నుంచి పోస్ట్ మ్యాన్ కేకేసే వరకు అతను అలాగే ఉన్నాడు. తర్వాత లేచి పోస్ట్ మ్యాన్ అందించిన ఒక కవర్ తీసుకుని లోపలికి వచ్చాడు. ఉత్తరం అంతా చదివాక అతని మనసు మరింత చికాకుగా అయిపోయింది. ఇహ అలా కూర్చుని ఉండడం కూడా అసంభవం కాగా అమాంతం పోయి విసురుగా చాప మీద పడి కళ్ళు మూసుకున్నాడు. అతని ఒళ్ళంతా ఏవో తేళ్లు జేరులు పాకినట్టయింది. హృదయాంతరాళం నుంచి ఏవో బాధలు ఉబుసుకుని వస్తున్నట్లుగా అనుభూతి పొందాడు. ఎంతో ప్రయత్నం మీద చాలాసేపటికి మగధి నిద్రలో పడిపోయాడు. మళ్ళీ అతనికి మెలకు వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. తెలివి తెచ్చుకుని చుట్టూరా చూసి తన చేష్టలకి తనే సిగ్గుపడ్డాడు. పగటిపూట నిద్రపోయే అలవాటు చిన్నతనం నుంచి తనకు లేదు. అటువంటిది ఇవాళ గాఢంగానో మగధగానో ఏదో ఒకటి ఇంతసేపు ఎలా నిద్రపోయానా అని అతనికి ఆశ్చర్యంగా ఉంది. చాలాసేపు నిద్రపోవడం వల్ల ముఖం కొంచెం ఉబ్బరించి కళ్ళు వాచి బాధ పెడుతున్నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇందాక బాధించిన ఆకలి బాధ కూడా లేదు. ఏమిటో చాలా తేలిగ్గా ఉన్నట్టుంది. ఇప్పుడు చేయవలసింది ఏమిటన్నది అతని ముందుగా తోచిన ప్రశ్న. ఏమీ చేయకుండా ఊరికనే కూర్చుంటే లాభం లేదు. ఇప్పుడు ఆకలి కాకపోయినా తిరిగి వేళ అయ్యేసరికి మళ్ళీ బాధించవచ్చు. ఇంకా 5-6 రోజుల దాకా తనకు డబ్బు వచ్చే ఆస్కారం లేదు. ఇన్ని రోజులు ఎలా కాలేజీకి పోయేటట్లు, ఎలా గడిపేటట్టు? అతనికి అన్నగారు వ్రాసిన ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. అన్నయ్య ఇలా ఎందుకు చెప్పాడు? ఇటువంటి పనులు చేయడానికి తను సమ్మతించలేనని అతనికి తెలియని విషయమా? లేచాడు. తన అభిమానం ఎంత ఎదురు తిరుగుతున్నా అన్నయ్య చెప్పినట్లు చెయ్యాలి. లేకపోతే పర్యవసానం అనుభవించేది తనే. అద్దంలో ముఖం చూసుకున్నాడు. ఉదయం నుంచి తిండి తిప్పలు లేకపోవడం వల్ల, బాగా నిద్రపోవడం వల్ల చాలా కొత్తగా అసహ్యంగా కనిపించింది. తువ్వాలు తీసుకుని చప్పుడు చేయకుండా హాల్లోకి వచ్చి అటూ ఇటూ చూసి మెల్లిగా లోపలికి పంపు దగ్గరికి వెళ్ళాడు. శకుంతల కనిపిస్తుందేమోనని అతనికి భయంగా ఉంది. ఆ మాటకొస్తే ఆమె కనిపించకపోవడం కూడా అతనికి పూర్తి వాంఛితం కాదు. కనిపిస్తే ముందుగా హావభావ ప్రదర్శన ఎట్లా చేయాలో, ఏం మాట్లాడాలో తెలీదు. అక్కడ సబ్బు కూడా లేదు. ఆదరా బాదరాగా ముఖం నీళ్లతో కడిగేసుకొని యువతలకొచ్చి పడ్డాడు. తలుపులు ఎలాగో తాళం వేసి వీధిలోకి వచ్చాడు. అదృష్టవశాత్తు అతనికి శకుంతల తారసపడలేదు. కానీ ఆమెను చూడకుండా ఈ రాత్రి గడిచిపోదని అతనికి తెలుసు. శకుంతల గురించి తలపోయేసాగాడు. తను అసలు ఈ ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఇంత పెద్ద పట్టణంలో గది దొరక్క బాధపడుతున్న రోజుల్లో ఈ ఇంట్లో ఎలా దొరికింది? అంటే విచిత్రంగానే జరిగింది. రూమ్, టూలెట్ బోర్డు చూసిన అతను లోపలికి పోయేసరికి అక్కడ శకుంతల ఏదో పుస్తకం చదువుకుంటూ కనిపించింది. నోరారా అడిగాడు. తన ముఖంలో, పెదాల కదలికలో ఆమెకు ఏం కనిపించి జాలి కలిగిందో. తండ్రితో మాట్లాడి తనకి వెంటనే గది లభించేటట్లు చేసింది. ఆనాటి శకుంతలకు ఈనాటి శకుంతలకు మధ్య తనకేం భేదం గోచరించలేదు. కానీ తమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల్లో చాలా మార్పు వచ్చింది. తనతో ఆమె ఎప్పుడైనా మాట్లాడుతుంది. ఆమెతో మాట్లాడడం అంటేనే తనకి భయం. అయినా మాట్లాడతాడు. తను ఎప్పుడూ జంకుతూనే ఉంటాడు. కానీ పరిస్థితులు అలా వచ్చి తను వాళ్ళ ఇంట్లో ఉండడం సంభవించి ఆమె చనువుగా మెలిగే స్వభావం గలది అయినప్పుడు తనేం చేయగలుగుతాడు? జనసందోహం మధ్య నుంచి నడుస్తూ ఇదంతా ఆలోచిస్తున్నాడు. లస్ కార్నర్ దాకా వచ్చాక తెలివిలోకి వచ్చి పడ్డాడు. రాయిపేట మొదలు నుంచి ఇంత దూరం ఇంత సులభంగా నడిచి వచ్చినందుకు కలిగిన ఆశ్చర్యం, ఆలోచనల్లో పడి అసలు ప్రదేశం దాటి ఎక్కువ దూరం పోయినందుకు కలిగిన సంతోషం మిళితం చేస్తూ
అతని కుడివైపు సందులోకి నడిచాడు. ఆ సందు అంతా చీదరగా ఉంది. ఎప్పుడూ అటువైపు రాని కారణం చేత తడుముకుంటూ తనకు కావలసిన ఇంటి కోసం చూస్తూ నడవసాగాడు. 50 గజాలన్నా నడవకు ముందే అతనికి కావలసిన ఇల్లు వచ్చింది. ప్రకాశ్రావు వెళ్లేసరికి ఆ ఇంటి చుట్టూ వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉంది. గేటు కిరుపక్కలా ఉన్న పూల మొక్కలు కమ్మని వాసనలు వెదజల్లుతున్నాయి. సంకోచిస్తూ లోపలికి నడిచాడు. పురాతనంగానే కనబడుతున్న ఆ ఇంటి వసారాలో 4-5 కుర్చీలు వేసి ఉన్నాయి. లోపలికి వెళ్లేందుకు ఒకే ద్వారం. తలుపులు వేసి ఉన్నాయి. సంశయాత్మకంగా 1-2 నిమిషాలు నిలబడి బాబాయ్ అని పిలిచాడు మెల్లగా. ఆ పిలుపుకు వెంటనే సమాధానం లేదు. కొంచెంసేపు ఎదురు చూసి మళ్లీ పిలిచాడు. ఈసారి జవాబుగా తలుపులు తెరుచుకున్నాయి. 16 ఏళ్ల అమ్మాయి. అమాయకత్వంతో నిండిన తన సుందర వదనారు విందాం యువతలకు పెట్టి నువ్వా అన్నయ్యా అంది. బాబాయ్ ఉన్నారమ్మా అన్నాడు ప్రకాశరావు. పిలుస్తాను కూర్చో అని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. ప్రకాశరావు అక్కడున్న ఒక కుర్చీలో కూర్చున్నాడు. చల్లగాలి వీస్తోంది. మబ్బు బాగా పట్టి ఉండడం వల్ల అప్పుడే చీకటి వ్యాపిస్తున్నట్లుగా తమాషాగా ఉంది. ప్రకాశరావుకి ఇటువంటి వాతావరణం చాలా ఇష్టం. ఎంత చలికాలం అయినా దుప్పటి కప్పుకునే అలవాటు అతనికి లేదు. చల్లగాలి అనుభవిస్తూ కొంతసేపు కూర్చున్నాడు. ఇంతలో ఒక నడివయసు వ్యక్తి లోపల నుంచి వస్తూ ఏం రోయ్ ప్రకాశం, ఏమిటిలా దయచేశావు అంటూ ఎదురుగుండా ఇంకో కుర్చీలో కూర్చున్నాడు. పని ఉండి వచ్చాను బాబాయ్ అన్నాడు ప్రకాశం ముక్తసరిగా. లాంఛనప్రాయంగా మాట్లాడడం అతనికి చేత కాదు. అలవాటు లేదు. జేబులోంచి సిగరెట్ పెట్టె తీసి అందులోంచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుంటూ నువ్వు కాల్చవుగా అన్నాడు ఆయన. అలవాట్లేదు. అలవాటున్నా తప్పు లేదు. మీలాంటి కుర్రాళ్లకున్న మిగతా అలవాట్ల కన్నా ఇదేమంత చెడ్డది కాదు. సరే, మన అసలు విషయంలోకి వద్దాం. పని ఉండి వచ్చానన్నావు. ఆ మాట నువ్వు వేరే చెప్పాలా నాయనా? పని లేకపోతే ఇక్కడికి వచ్చే తీరిక లేదని నాకు తెలుసు అని కొంచెం ఆగి సరే, అది ఎలాంటి పని అని అడిగాడు మెల్లిగా సిగరెట్ కాలుస్తూ. ప్రకాశం వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. తర్వాత తల ఉంచుకొని అతి కష్టం మీద నోరు పెగల్చుకుని అన్నాడు, డబ్బు లేక చాలా ఇబ్బందిగా ఉంది. ఇంటికి రాస్తే. బాబాయ్ వెంటనే అందుకుని ఎందుకు ఇబ్బందిగా ఉండదు? కాస్త పచ్చగా ఉన్నవారిని చూస్తే అందరికీ ఇలాగే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నా సహాయం అడగడానికేనా ఇప్పుడు నువ్వు వచ్చింది అన్నాడు కటువుగా. ప్రకాశం తెల్లబోతూ అన్నాడు. ఈ మాట అడిగేందుకు నీకెందుకు సిగ్గువేయటం లేదురా? నన్నందరూ స్వార్థపరుడు కింద జమ కడుతున్నారుగా. నేనేదో మిమ్మల్ని మోసం చేసి ఇక్కడ బావుకుంటున్నానని భావిస్తున్నారుగా. ఒక్క మాట అడుగుతాను. ఇవాళ డబ్బు అవసరం వచ్చింది కాబట్టి ఇలా వచ్చావు. లేకపోతే ఈ ఇంటి మొహం చూసి ఎన్నాళ్ళైంది? ఆయన రెట్టించాడు. ఆయన ప్రతి మాటకు ప్రకాశం దగ్గర జవాబు ఉంది. చెప్పగలడు, చెప్పాలని భావించాడు కూడా. కానీ అతనికి ఇప్పుడు తీరిగ్గా జవాబు చెప్పే ఓపిక లేదు. అతనిలో సహనం చచ్చిపోయింది. ఒకళ్ళని గురించి మంచి చెడ్డ ఆలోచించుకునేటప్పుడు అనుకునేటప్పుడు కాస్త ముందు వెనుక ఆలోచించుకోవాలిరా అబ్బాయి. ఆయన ఇంకా ఏదో చెప్పుకుపోతున్నాడు. కానీ ప్రకాశం వినిపించుకోకుండా లేచి నిలబడి వస్తాను బాబాయ్ అని గిరుక్కున వెనక్కి తిరిగాడు. కానీ అంతలోనే ఆగు అన్నాడు ఆయన వెనక నుంచి. ప్రకాశ్రావు వెనక్కి తిరగకుండానే తటస్థంగా నిలబడిపోయాడు. ఈ 15 రూపాయలు తీసుకువెళ్ళు. ఇక అతనికి బాబాయ్ గారింట్లో ఉండవలసిన అవసరం కానీ అతని మాటలు వినవలసిన అవసరం కానీ లేదు. జవాబు కూడా చెప్పకుండా బయటికి వచ్చేశాడు. ఆ 15 ఆయనకే వదిలిపెట్టి. అతనికిప్పుడు బాబాయ్ మీద కసిగా లేదు. తనని తాను అంతగా నీచుపరుచుకున్నందుకు తన మీద తనకే చాలా అసహ్యంగా ఉంది. ఈ విశాలమైన పృథ్వీలో ఎందుకు బతుకుతున్నాడో అని అతనికి ఒక్క క్షణం అర్థం కాలేదు. అతనికి ఈసారి నడవడం కష్టంగా ఉంది. పట్టు తప్పిపోతున్నట్టుగా ఉండి కాళ్ళు అతని స్వాధీనంలో ఉండకుండా తప్పించుకుంటున్నాయి. పక్కన నడుస్తున్న మనుషుల మాటలు, కార్ల చప్పుళ్ళు కలలో జరుగుతున్నట్టుగా తోచసాగాయి. తను ఏ వైపు పోతున్నది కూడా అతను విస్మరించాడు. ఒళ్లంతా చల్లగా మంచులా అయిపోసాగింది. అతను ఎంతసేపటికో ఎలాగో గదికి చేరుకునేసరికి నలువైపులా చీకట్లు కమ్ముతున్నాయి. హాల్లో లైట్ వెలుగుతోంది. గది దగ్గరికి పోతుంటే అతని మనోపథంలో వరుసగా తల్లి, తండ్రి, పరిహసిస్తున్న బాబాయి, నవ్వుతున్న శకుంతల గోచరించారు. ద్వారం దగ్గర నిల్చుని గది తాళం తీయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ చేతులు వణుకుతున్నాయి.
తాళం చెవి ఎక్కడ ఉంచుకున్నాడో కూడా గ్రాహ్యానికి రావట్లేదు. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. హృదయం అట్టడుగు నుంచి బాధ తెరలు తెరలుగా చుట్టుకుంటోంది. చివరిసారిగా తన శక్తినంతా ఉపయోగించి తాళం తీయాలని ప్రయత్నించాడు గాని పూర్తిగా విఫలుడు కావాల్సి వచ్చింది. కళ్ళు బాగా తిరుగుతున్నాయి. కిందికి ఒరిగిపోసాగాడు. తలుపులు పట్టుకుని నిలదొక్కుందామని ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. గభాలున కింద పడిపోయాడు. కానీ ఆ సమయంలో అతనికి దెబ్బ తగలకుండా ఎవరో ఆదుకున్నారు. అతని తల ఒక స్త్రీ ఒడిలో ఉంది. మీదకు వంగి అతని ముఖంలోకి ఆతృతగా చూస్తోంది. అతి కష్టం మీద కళ్ళు తెరిచిన ప్రకాశం ఆమె ఎవరో గుర్తించాడు. మరుక్షణంలో అతని కళ్ళు మళ్లీ బరువుగా మూతులు పడి పూర్తిగా బాహ్య స్మృతిని కోల్పోయాడు. కార్తీక మాసంలో ఒకరోజు తెల్లవారుజామున ముసలమ్మగారు కృష్ణ స్నానానికి పోతూ నువ్వు కూడా రాకూడదటే అని అడిగింది. అప్పుడే ఆవలిస్తున్న ఛాయను చూసి. ఆ పిల్ల దుప్పటి పూర్తిగా మీదకి లాక్కుంటూ నాకు చలేస్తుంది బామ్మ అంది. అయ్యో విడ్డూరమా, చలి ఏమిటే చలి, నాకు లేని చలి నీకెక్కడి నుంచి వచ్చిందిట అని నోరు నొక్కుకొని, సరే నేను చెప్పేదాన్ని నువ్వు వినేదాన్వినా, ఆ రోజులు ఎప్పుడో పోయాయి అని అక్కడి నుంచి వెళ్ళిపోయిందావిడ. శారదామ్మ పడుకుని ఈ మాటలన్నీ వింటూనే ఉంది. అత్తగారు వెళ్ళిపోయారు. చిన్న కూతుర్ని ఒక్కసారి గట్టిగా కావలించుకుని ముద్దు పెట్టుకుని లేచి వంటింట్లోకి వెళ్ళింది. 10 నిమిషాల్లో ముఖం కడుక్కొచ్చి కుంపటి రాజేసింది. ఇంకా పాలు రాలేదు. కాఫీ కాయాలి. తర్వాత భోజనాది కార్యక్రమం. మళ్ళీ మధ్యాహ్నం కాఫీ. ఏది ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లో అన్నీ సక్రమంగా జరిగిపోవలసిందే. కుంపటి మీద నీళ్లు పెట్టి పాల మనిషి వస్తుందేమో చూద్దామని బయటి గుమ్మం దగ్గరికి వచ్చింది. పిన్నా పెద్ద చాలామంది బారులు తీర్చి కృష్ణ స్నానానికి పోతున్నారు. ముచ్చటగా ఉన్న ఆ దృశ్యాన్ని చూస్తూ కొంచెంసేపు నిల్చుంది. తర్వాత ఏదో గుర్తుకు రాగా గబగబా లోపలికి పోయి నీళ్లు తీసుకొచ్చి గేటు ముందు చిమ్మి చిన్న ముగ్గు వేసింది. తను వేసిన ముగ్గు వంక తనివి తీరా చూసుకుంటుండగా వెనక నుంచి పాల మనిషి వచ్చి అమ్మగారు అని పిలిచింది. శారద ఉలిక్కిపడి వచ్చావుటే అంది. పాలు పోయించుకున్నాక కుంపటి ముందు విసురుతూ కూర్చుని ఆలోచించసాగింది. రోజూ ఇలాగే గడుస్తుంది. తెల్లవారుజామునే లేస్తుంది. అందరికీ కాఫీలు ఇవ్వడం, దాంతోటే 8 ఊరుకుంటుంది. తర్వాత మడి కట్టుకుని వంట పనికి పూనుకోవాలి. అందరి భోజనాలు అయ్యేసరికి 12 దాటుతుంది. అప్పుడు ఓ గంట సేపు నడుం వాలుస్తుంది. ఏవైనా బుద్ధి పుడితే ఎవరితోనైనా మాట్లాడడానికి పోయినా అప్పుడే. మధ్యాహ్నం 3 అయ్యేసరికి కాఫీలు. తర్వాత మామూలే. ఇలానే ఈ సంసారంలో ఇన్ని రోజులు గడిచాయి. సాధారణంగా జరిగిపోయిన రోజుల గురించి ఆమె ఆలోచించుకోదు. ఆలోచించుకుంటే ఆమె నయనాలు నీళ్లతో నిండిపోతాయి. తన జీవితంలో ఏం చూసింది, ఏం చేసింది? తను చేసినంత వరకు ఆమెకు ఒకటే కనిపించింది. కొంతమంది జీవుల్ని ఈ భూమి మీదకి తెచ్చి వదిలిపెట్టింది. వాళ్లలో కొంతమంది బతికారు, కొంతమంది చచ్చిపోయారు. బతికిన వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు? ఇది ఆమెను రోజూ కలవరపెట్టే విషయం. తమ కడుపును పుట్టిన వాళ్ళకి తాము ఏం సహాయం చేయగలిగారు? వాళ్ళ కోరికలు ఏం తీర్చగలిగారు? తాము స్వంతగా ఎవరిని ప్రయోజకులుగా చేయగలిగారు? అష్ట కష్టాలు పడి ఇంతవరకు ఒక్క కుమార్తె వివాహం చేయగలిగారు. అది ఏదో మాదిరిగా కాకినాడలో జీవిస్తోంది. దాని మానానది బతుకుతోంది. ఇక పెద్ద కొడుకు నారాయణ విషయం. వాడికి ఎప్పుడు 25 ఏళ్ళు వచ్చాయి. ఇంకా పెళ్లి చేయలేదు. వాడిదంతా అదో వింత తత్వం. బాధల్ని బాధగా పరిగణించడు. అపాయాలను ఎదుర్కొనే నిమిత్తం ఉపాయాల్ని వెతుక్కోడు. కానీ అప్పుడప్పుడు తను అనుకుంటుంది, సరిగ్గా బతకాలంటే ఇటువంటి వింత తత్వపు మనుషులే అవసరమేమో. లేకపోతే ఆయన గారి అద్భుత ప్రవర్తనకి ఈ ఇంట్లో ఎటువంటి పేచీలు జరిగేవో. ఆ విషయం అలా ఉంచి రెండోవాడు ప్రకాశం విషయం గుర్తుకు వచ్చేసరికి ఆమె మనసంతా అల్లకల్లోలమయ్యి కడుపులో ఏదో దేవినట్లయిపోతుంది. స్వయంగా మద్రాసు నగరాన్ని చూడకపోయినా అక్కడ జీవితం ఎంత ఖరీదైందో అప్పుడప్పుడు ఎవరెవరో చెప్పుకునే మాటల్లో విని ఉంది. తాము పంపించే డబ్బు అక్కడొక మనిషికి ఎంత తగ్గించుకున్నా అయ్యే ఖర్చులో పోల్చి చూస్తే ఎన్నో వంతు. మరి అక్కడ ప్రకాశం ఏ విధంగా గడుపుతున్నాడో. ఎంతో అవసరం అయితే గాని డబ్బు పంపమని రాయడు. మొన్న రాశాడు. ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. ఏదీ రాకపోయేసరికి ఎంత చిన్నబుచ్చుకుంటాడు. అక్కడ వాడికి వేళకి సరైన తిండి ఉంటుందని ఎలా నమ్మకం? ఎంత ఆపుకుందామన్నా ఆమె కళ్ళ నుంచి నీళ్లు ఎడతెగకుండా ప్రవహించాయి.
ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అప్పుడే నిద్ర లేచి లోపలికి వచ్చిన రాధ తల్లి ఏడుస్తుండడం చూసి ఆశ్చర్యంతో ప్రశ్నించింది. శారదాంబ ఉలిక్కిపడి చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకొని, ఏడవటం కాదమ్మా, పొగ కళ్ళల్లోకి పోయేసరికి అంది. కానీ రాధ అటువంటి జవాబులు నమ్మి ఊరుకునే స్వభావం గల పిల్ల కాదు. వెంటనే, ఎందుకమ్మా పొద్దున్నే అబద్ధాలు చెప్తావు అంది. కుమార్తె అన్న మాటలకు శారదాంబ కొంచెం కోపం తెచ్చుకున్నట్లు నటించి, చాలే, ఈ మధ్య మాటకి మాట జవాబు చెప్పడం బాగా అలవాటు చేసుకున్నావు అంది. తల్లి మాటలకి కొద్దిగా బాధపడినా మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్లు నవ్వుకుంటూ దొడ్లోకి వెళ్ళిపోయింది రాధ. కూతురు నవ్వుకోవడం చూసిన శారదాంబకు మరీ చిన్నతనంగా ఉంది. కానీ రాధని చూసి అప్పుడు కోపం రాలేదు, జాలి కలిగింది. దాని జీవితం ఎట్లా ఉంటుందో అని ఆమె నిరంతరం తలపోస్తూనే ఉంటుంది. ఇంతవరకు రాధకు పెళ్లి కాలేదు. ఇక ముందు మాత్రం ఏ విధంగా జరుగుతుంది, ఎవరూ పూనుకోకుండా ఉంటే? ఉదయం లేచిన తర్వాత ఆమెకి ఎప్పుడైతే ఇలాంటి ఊహలు కలిగాయో ఇక ఆ రోజంతా చికాగ్గానే ఉంటుంది. ప్రతి చిన్న సమస్య పెద్ద సమస్యలానే కనిపిస్తుంది. తర్వాత నారాయణ కూడా లేచి వచ్చాడు. అతని తల్లితో ఏమీ మాట్లాడకుండానే పెరట్లోకి వెళ్ళిపోయాడు. ఛాయని కేకేసి, వాసుగాండి లేపు తల్లి అంది శారదాంబ. ఒరే అన్నయ్య! వాసుకు మెలకు రాలేదు. ఛాయ అతన్ని పట్టుకుని కదుపుతూ, లేవరా అన్నయ్య అంది. వాసు బద్ధకంగా కళ్ళు విప్పి, అబ్బా ఉండవే అన్నాడు. అమ్మ రమ్మంటుందిరా. అబ్బా ఇంకాసేపు పడుకుంటానే. సరే, ఈ విషయం అమ్మతో చెప్తానుండు అంటే నెత్తిమీద ఒక మొట్టికాయ వేశాడు. అమ్మా చూడవే అంటూ ఛాయ తల్లి దగ్గరికి వెళ్ళింది. మధ్యాహ్నం 12 అయినా చిదంబరం ఆటలోంచి లేవలేదు. అప్పుడప్పుడు భోజనం చేయకుండానే ఆటలో కూర్చోవడం ఆయనకు అలవాటు. ఇవాళ కూడా అంతే జరిగింది. 12:05 ఛాయ్ పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ భోజనానికి రమ్మంది నాన్న అంది 4వ సారి. చిదంబరం విసుక్కుంటూ, ఉండవే, ఆట రసపట్టులో ఉంది అన్నాడు. తొందరగా రమ్మంది నాన్న. ఈసారి చిదంబరానికి అంతులేని కోపం వచ్చింది. పేక ముక్కల్ని గభాలను కింద పడేసి, చెబుతుంటే బుద్ధి లేదు, అవతల పెద్ద మనుషులున్నారని లేకుండా వెయ్యి, గోడకు వెయ్యి అని గద్దించాడు. చిన్నపిల్ల గజగజమని వణుకుతూ బిక్కమొహం వేసి నిల్చుంది. ఓ చూస్తావే. ఆ గర్జనకు హడలిపోయి తడబడే కాళ్లతో గోడ దగ్గరికి పోయి గోడ కుర్చీ వేసింది. ఆ పిల్ల చిన్న పాదాలు వణుకుతున్నాయి. తెల్లని శరీరం నుంచి స్వేదబిందువులు ముత్యాల్లా ప్రవహించసాగాయి. ఎవ్వరికీ బుద్ధి లేదు అని చిదంబరం మళ్లీ ఆటలో మునిగిపోయాడు. అతని చర్యను అక్కడున్న పెద్ద మనుషుల్లో ఎవరూ గుర్తించలేదు. అలా కొంచెంసేపు గడిచింది. కాళ్ళు నొప్పులు పెడుతున్నా తండ్రి అంటే భయంతో అలాగే కూర్చుని ఉంది. ఆ దృశ్యాన్ని ఎవరూ చూడకుండా ఉంటే అలా ఎంతసేపు జరిగేదో కానీ ఎక్కడో పెత్తనాలు సాగించి ఇంట్లోకి వస్తున్న ముసలమ్మగారి కళ్ళు ఈ చిన్నపిల్ల దుస్థితిని చూడనే చూశాయి. అయ్యో తల్లి, అయ్యో అయ్యో, ఏమిటా ఇది అంటూ అక్కడ ఎవరున్నారో చూడకుండా చప్పును గదిలోకి జొరపడి రానని ఆ పిల్ల ఎంత మొత్తుకుంటున్నా బలవంతంగా యువతలకు లాక్కొచ్చింది. లాక్కు వచ్చి అంతటితో ఊరుకోలేదు. పెద్ద పెట్టున ప్రారంభించింది. ఏళ్లు రాగానే సరే, జ్ఞానం అనేది ఒకటి ఉండాలి. ఇంతకీ అదేం తప్పు చేసిందని అంత శిక్ష? చిన్న పిల్ల ఎలా వణికిపోతోందో ఎవరైనా చూడక్కర్లేదు. అసలు ఇవాళ దీనికి ఎంత గండం తప్పింది అంటూ కృష్ణకి రానన్నదని చీవాట్లు వేశాను. కానీ రాకపోవడం ఎంత మంచి పనైంది. దీని ఈడు పిల్ల నా పక్కనే స్నానం చేస్తూ చేస్తూ చూస్తుండగానే బుడుగుమని మునిగిపోయింది. మళ్ళీ లేచిందా? ఓహో, దీన్ని తీసుకెళ్తే అంత ప్రమాదము దీనికే సంభవించేది కదా. అదేమన్నా ఆలోచించైనా ఇంతటి శిక్ష విధించడం అని. నా చిట్టి తల్లి, ఎంత పిచ్చిదానివే అంటూ ఆ పిల్లని అక్కును చేర్చుకుంది. ఇదంతా విని అన్యమనస్కంగా చిదంబరం కొంతసేపట్లో వస్తానని అప్పటిదాకా ఊరికే కూర్చోబెడుతున్నందుకు పెద్ద మనుషులకు క్షమాపణ చెప్పుకొని లోపలికి వచ్చాడు. అయితే మరి పెద్దవాళ్ల మాటకి ఎదురు చెప్పమని ఎక్కడ ఉంది? అతని తల్లిని సూటిగా ప్రశ్నించాడు. నిజానికి జరిగిందేమిటో ముసలమ్మగారికి కూడా తెలీదు. అయినా ఆవిడ తొణకుండా, పెద్దరికం, పెద్ద కబుర్లు చెప్పడం మటుకు వచ్చు. ఏ విషయంలో నీ పెద్దరికం నిలబెట్టుకున్నావు నాయనా అని అడిగింది. తల్లి అలా అనేసరికి చిదంబరం మారు సమాధానం చెప్పకుండా లోపలికి పోయి చేతులు కాళ్ళు కడుకు వచ్చి బుద్ధిమంతుళ్లా పీట మీద కూర్చున్నాడు.
శారదాంబ మాట్లాడకుండా వడ్డించింది. చిదంబరం కొంతసేపు అయ్యాక నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, నాకు ఇటువంటి విషయాలే నచ్చవనుకుంటాను. నేను భోజనానికి రావడం కొంచెం ఆలస్యం చేస్తే ఇంతమంది కంగారు పడి నానా రగడ చేయడం ఎందుకో? ఆకలైతే బాధపడేది నేనేగా అన్నాడు. ఆయన వయసులో ఉన్న ఏ వ్యక్తి కూడా ఆలోచిస్తే ఇంత తెలివి తక్కువగా మాట్లాడి ఉండడు. చిదంబరం ఏ కొంచెం ఆలోచించినా అవతలి వాళ్ల మనసుకు ఈ మాట ఎలా నాటుకుంటుందో గ్రహించి ఉండేవాడు. మబ్బులు పట్టిన ఆకాశంలో ఉన్న ముఖంలోకి కళాకాంతులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ, వేళ ప్రకారం భోజనం చెయ్యాలని డాక్టర్ గారు చెప్పారు కదా అంది శారదాంబ. చిదంబరం విసుగ్గా, ఆ డాక్టర్కి మనం ఫీజు ఇస్తే కదా నిజం చెప్పడానికి. పందెం వేస్తాను, ఇవాళ ఒక 10 రూపాయలు ఫీజు ఇచ్చి మళ్ళీ పరీక్ష చేయమంటాను. అప్పుడేమంటాడో తెలుసా? అసలు భోజనం చెయ్యవద్దంటాడు. నా మాట అబద్ధమైతే చూసుకో అంటూ తన చిన్న కళ్ళను పైకెత్తి భార్య ముఖంలోకి చూశాడు. దానికి ఆమె సమాధానంగా, అలా అయితే మీ ఇష్టం, మీకు తోచినట్టే చేయండి అంది. చిదంబరం కొంచెం బెదిరి, అంటే నేను నాకు తోచినట్లే చేస్తానన్నా నీ ఉద్దేశం? కాకపోతే ఇవాళ ఆట మరీ పసందుగా ఉండడం వల్ల ఆలస్యమైంది అన్నాడు. మీకు పేకాటి ఏ రోజు పసందుగా లేదో కాస్త చెప్పండి అందామనుకుంది శారదాంబ. కానీ ఆ వెంటనే ఆ సమయంలో ఈ మాట అనడం చాలా అనుచితంగా భావించి ఊరుకుంది. తర్వాత ఎటువంటి సంభాషణ జరగలేదు. తల్లి వణుక్కోవడం చిదంబరానికి చాలాసేపటి వరకు వినిపిస్తూనే ఉంది. చెయ్యి కడుక్కుని ఎవరితోనూ మాట్లాడకుండానే మళ్ళీ పేక గదిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత శారదాంబ భోజనానికి కూర్చుంది. కానీ ఏమీ తినలేకపోయింది. ఆమెకి ఏమీ సహించదు. 4 మెతుకులు కొరికి వంటిల్లు శుభ్రం చేశాక యువతలి గదిలో చాప వేసుకుని పడుకుంది. రాత్రి దాకా శారదాంబకు చాలా మామూలుగా గడిచింది. కానీ ఆ రాత్రి భర్తను ఒక విషయం అడగకుండా ఉండలేకపోయింది. అతని పాదాల దగ్గర కూర్చుని ఒత్తుతూ, మీరు బొత్తిగా ఆ విషయం మర్చిపోయారు అంది. ఆయన ఆశ్చర్యంగా, ఏ విషయం అన్నాడు. పెళ్లి విషయం. పెళ్లి విషయం ఏమిటి? భర్త అలా తెలియనట్లు మాట్లాడేసరికి ఆమె కొంచెం గాయపడి, రాధకు పెళ్లి సంబంధాలు చూస్తానని కొన్ని రోజుల క్రితం మీరు చెప్పారు. ఆయన ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, ఏమిటి? నేనెప్పుడూ అటువంటి మాటలు చెప్పి ఉండలేదు అన్నాడు. కాదు అని ఆమె ఇంకా ఏదో అనబోయేసరికి, అయితే నీ ఉద్దేశం నేను అబద్ధం ఆడుతున్నాననేగా? ఇంత పెద్ద వయసులో అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేముంది? నువ్వే పొరబడి ఉంటావు అని కొంచెం ఆగి, నీ వెర్రి కాకపోతే ఆడపిల్లలకు సంబంధాలు వాటంతటవే రావాలి గాని మనం ప్రయత్నాలు చేస్తే ఫలిస్తాయా అన్నాడు. ఆ రాత్రి శారదాంబ పడుకోబోతూ, ఇవాళ ఏం రోజు? నా జీవితంలో ఇటువంటి ప్రత్యేకత లేని రోజులు ఎన్ని గడిచాయి, ఇక ముందు ఎన్ని గడవాలో అనుకుని నిట్టూర్పు విడిచింది. ఏ రోజైతే శారదాంబకు స్వాభావికంగా గడిచిపోయిందో, ఏ రోజైతే ఏం ప్రత్యేకత లేకుండా ఆమెకు గడిచిపోయిందో, అదే రోజు రాధకు చాలా విచిత్రమైనదిగా పరిణమించింది. ఉదయం ఇంచుమించు తల్లితో పాటు లేచింది. తల్లి ఏడుస్తుంటే చూసింది. ఒక మాట కూడా విసిరింది. చీవాట్లు కూడా తింది. భోజనం అయిపోయాక ఆమెకి ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. కాస్త కాలక్షేపం అవసరం అనిపించింది. చాలామంది స్త్రీలలాగా తోచినా తోచకపోయినా ఇంట్లోనే కూర్చుని ఉండే స్వభావం కాదు ఆమెది. ఎవరింటికి పోదామా అని ఒక్క క్షణంసేపు ఆలోచించి తనకున్న స్నేహితురాళ్లలో ఎక్కువగా చనువుగా ఉండేది ప్రమీల ఒక్కతే. ఆమె ఇంటికే పోదామని బయలుదేరింది ఇవాళ కూడా. మెట్లెక్కి 2 అడుగులు లోపలికేసి 3వ అడుగు వెయ్యబోతూ విద్యుత్ శక్తి తగిలినట్టుగా ఆగిపోయింది. ప్రమీలతో ఇన్నాళ్ల నుంచి స్నేహం చేస్తున్నా ఈ స్థితిలో ఆమెను ఎప్పుడూ చూడలేదు. భర్త విశాలమైన కౌగిల్లో ఒదిగిపోతూ అతని కళ్ళలోకి అమాయకంగా చూస్తూ నవ్వుతోంది. రాధకు శరీరం అంతా సిగ్గుతెరలు కమ్మినాయి. ముఖమంతా ఎర్రబడిపోయింది. ఒక్క క్షణం పాటు ఏమీ చేయడానికి కూడా ఆమెకు పాలుపోలేదు. ఒక్కసారిగా ఆమె ఎంత ముగ్ధురాలైపోయిందో అంతే బాధతో కుమిలిపోయింది కూడా. ఈ మధ్య ప్రమీల వాళ్ళ ఇంటికి రావడానికి ఆమె భయపడ్డానికి కారణం ఇప్పుడు తనే ప్రత్యక్షంగా తెలుసుకోగలిగింది. ఆ భార్యాభర్తల మధ్య తరచూ తను రావడం అంతరాయంగా ఉంటుందని కొన్ని రోజుల నుంచి అనుమానించసాగింది. అక్కడ నిలబడ్డ ఒక్క నిమిషంలోనూ ఇవన్నీ గిర్రుమని తల్లో తిరగగా మరో నిమిషంలో తన తప్పు తెలుసుకుని మరింత సిగ్గుపడి వెళ్ళిపోదామని గిరుక్కున వెనక్కి తిరిగింది. అదృష్టవశాత్తు ప్రమీల గాని ఆమె భర్త గాని ఈమె రావడం వెళ్ళిపోవడం ఏదీ చూడలేదు.
ఒకవేళ చూడడమే సంభవిస్తే అది రాధ తల వంచుకునేటట్లు చేసేది. మెల్లిగా నడుస్తూ ఇందాక చూసిన దృశ్యాన్ని నెమరు వేసుకోసాగింది. ఆ దృశ్యం తాలూకా చిహ్నాలు మనసులో చిత్రించుకునేటప్పుడల్లా ఆమె శరీరం పులికించసాగింది. పెదాల మీద చిన్న చిరునవ్వు అవతరించింది. ముఖమంతా ప్రఫుల్లమానమై మనసంతా సంఫుల్లమానమైనట్టుగా తోచింది. ఆమె ఇంకా ఇలాంటివే ఏవో అనుభూతుల్లో ఉండగానే వదినా అన్న పిలుపు లోకంలోకి తీసుకురాగలిగింది. ఈ పిలుపు ఎవరిదో ఆమెకు తెలుసు. ఆవరించిన ఆలోచనలను పారద్రోలేపాటి చిన్న త్యాగం ఆమె చేయడానికి సిద్ధపడి ఈవేళ కృష్ణుడికి బాగా బుద్ధి చెప్పాలని కూడా అనుకుంది. ఏమిటి అడిగింది. ఈసారి కూడా మా ఇంటికి రాకూడదు? సరే వస్తాను అని రాధ ఏమాత్రం సంశయించకుండా లోపలికి నడిచింది. మీ అమ్మగారు ఎక్కడున్నారు అడిగింది కృష్ణుడిని చూసి. లోపలుంది. రాధ అక్కడున్న చాప మీద చతికిలపడి ఏరా కృష్ణ, మా ఇంటి వైపు బొత్తిగా రావడం మానేశావు అంది. వస్తే నువ్వు కోప్పడతావేమో అనుకున్నాను. నేనా? ఎందుకు? కృష్ణుడు తడుముకోకుండా ఆ వేళ నీకు కోపం వచ్చిందిగా అన్నాడు. రాధ మరి కోపం వచ్చేటట్లు ఎందుకు మాట్లాడావు అంది. ఉన్న విషయం చెప్పడం కూడా తప్పేమిటి? ఒరేయ్, ఒకటి అడుగుతాను జవాబు చెప్తావా అని ప్రశ్నించింది. కృష్ణుడు గంభీరంగా ముఖం పెట్టి అలాగే చెప్తాను అన్నాడు. రాధ అటు ఇటు చూసి ఎవ్వరూ లేరని నిర్ధారణ చేసుకొని నన్ను వదిన అని పిలవమని నీకెవరు చెప్పారా అని అడిగింది మందరంగా. అన్నయ్య. జవాబు సూటిగా వచ్చింది. రాధ ఒక్కసారిగా నిలువున వణికింది. ఈ జవాబు ఆమె శరీరంలోని ప్రతి అణువణువు స్పృశించి బాధించింది. అన్నయ్య కోపంతో కంపించిపోతూ అంది తిరిగి. మా అన్నయ్య చాలా మంచివాడు వదినా అన్నాడు ఆమె వంక చూడకుండా కృష్ణుడు. మా అన్నయ్య ఎంత తెలివిగలవాడో తెలుసా? నన్ను మా అమ్మ విసుక్కుంటుంది, నాన్న విసుక్కుంటాడు, కానీ అన్నయ్య విసుక్కోడు. నన్ను దగ్గరికి తీసుకుని ఎటువంటి కబుర్లు చెప్తాడనుకున్నావు? మా అన్నయ్య ఎలా పాడతాడో తెలుసా? బుల్బుల్ వాయిస్తూ మా అన్నయ్య పాడుతుంటే నోర్మోయ్. తన ధోరణిలో చెప్పుకుపోతున్న కృష్ణుడు త్రొళ్ళిపడి ఆగాడు. ఎర్రబారిన ఆమె నేత్రాలు, కంపిస్తున్న అధరాలు చూసేసరికి అమాయకమైన వాడి ముఖం ఆశ్చర్యంగా భయంగా మారింది. అదేమిటి వదినా అన్నాడు మెల్లగా. రాధ కూడ తీసుకుంటూ ఏమిటిదంతా? ఇవన్నీ నాతో చెప్పమని ఎవరు బోధించారు? నన్ను అవమానపరుద్దామని మీ అందరి ఉద్దేశమా అని త్వరగా అనేసింది. వాడు చెప్పిన దాంట్లో తప్పేమిటి? ఆ కంఠస్వరం విని రాధ చెకుదురాలై నిలబడిపోయింది. పరాయి మగవాళ్లతో మాట్లాడడం ఆమెకు అలవాట్లేదు. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. మీకు అంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చునా? ఈ మాటలు మాట్లాడిన మనిషి తాలూకు రెండు కళ్ళు తనని గుచ్చిగుచ్చి చూస్తున్నాయని రాధ గ్రహించింది. అవమానంతో, బాధతో, సిగ్గుతో ఆమె మనసు తల్లడిల్లిపోయింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని మొదట అనుకుంది. కానీ ఆ పని కూడా కష్టంగానే పరిణమించింది. మాట్లాడరా? ఏమిటి మనిషికింత చొరవ? తను అతనికి సూటిగా జవాబు చెప్పలేదా? అరుణకాంతితో రాగరంజితమైన రాధముఖం ఆ క్షణంలో చాలా మనోహరంగా ఉంది. ఆమెలోని ఆత్మాభిమానం చెలరేగగా పడగ విప్పిన నాగులా తలెత్తి అతని వంక చూసింది. కానీ ఆమె చూపులు అతని చూపులతో కలుసుకునేసరికి జవాబు చెప్పడం అనుకున్నంత సులభం కాదని గ్రహించింది. చివరికి ఆమె అనగలిగింది ఇదే. ఆడవాళ్ళని ఇలా అవమానించడం భావ్యమా? పక్క గది ద్వారంలో రెండు చేతులతో పైనున్న ద్వారబంధాన్ని పట్టుకుని నిల్చున్న ఆనందరావు ఈసారి ఆశ్చర్యంగా మిమ్మల్ని నేను అవమానించినట్లు ఎందుకు భావించారు అన్నాడు. కాక మరిదేమిటి? అతనేమీ చెప్పకముందే రాధ తెగించి మళ్ళీ అనుకుని లేకపోతే ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని అమాయకుడైన కుర్రాడి చేత అలా అనిపించడం ఏం మర్యాద అయిన విషయం? ఇంటికి ఒకరి కోసం వచ్చిన స్త్రీతో మరొకరు చొరవ తీసుకుని మాట్లాడడం ఏం గౌరవమైన పని అని ఈసారి శాంతం నిలదీసి అడిగింది. అయితే కృష్ణుడు అందరూ అనుకునేంతటి అమాయకుడు కాదు. ఈ సన్నివేశంలో వాడు ఉండకుండా ఎప్పుడో తప్పుకున్నాడు. అతను బెదిరిపోకుండా అనుషంగికంగా చూస్తున్న వాడి మాదిరి ఆమె వంక చూస్తూ నిర్మలమైన మనసుతో అలా ప్రవర్తించారని ఎందుకనుకోరు అన్నాడు. ప్రశ్న రూపంలో ఉన్న ఈ జవాబు చాలా హాస్యాస్పదంగా కనపడింది రాధకు. బహుశా అతను మనస్సు స్థిరంగా ఉండి మాట్లాడడం లేదని ఆమె అనుకుంది. ఆమెకి ఇంకా జవాబు చెప్పాలనే ఉంది. కానీ ఏవైనా
అక్కడ నిలబడి సవ్యంగానో అపసవ్యంగానో అతనితో మాట్లాడుతూ ఉండడం చాలా అసహ్యంగా తోచింది. ఇంకెప్పుడు ఇలా చేయకండి అని చివరిసారిగా ఒక మాట దులిపేసి బయటికొచ్చి పడి ఇంటివైపు నడవసాగింది. ఆమెకు ఇదంతా ఒక కలలా తోచసాగింది. ఇన్నాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నా, ఎక్కడికన్నా పోతున్నా తన వంక ఎవరైనా చూస్తున్నారో, ఏం చేస్తున్నారో ఇవన్నీ పట్టించుకునేది కాదు. తనలో ఏవైనా ఆకర్షణ ఉందో లేదో కూడా ఆమెకు తెలీదు. కానీ ఇప్పుడు అంత కంగారులోనూ కూడా తన వంక ఎంతోమంది గుచ్చిగుచ్చి చూస్తున్నట్లుగా, మాసి ఉన్న తన దుస్తుల్ని చూసి పరిహసిస్తున్నట్లుగా బాధపడసాగింది. ఇంటికెలాగో వచ్చి పడింది. తల్లి లోపల గదిలో చాపపరుచుకుని నిద్రపోతోంది. వాసు బడికిపోయినట్లున్నాడు. పెద్దన్నయ్య ఆఫీసుకు పోయాడు. తండ్రి ఆయన ఆటగొడవలో ఆయన ఉన్నాడు. ఒక గదిలో నాయనమ్మ ఛాయను కావలించుకుని నిద్రపోతోంది. తను ఏకాంతంగా ఉండేందుకు అనువుగా ఒక గది వెతుక్కుంది. అక్కడ ఒక మూలకు పోయి నేల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎందుకు ఏడుస్తోందో అర్థం చేసుకోలేకపోయినా చాలాసేపటిదాకా ఏడుస్తూ పడుకుంది. కళ్ళన్నీ మంటలు పెట్టసాగాయి. కొంతసేపు గడిచేసరికి దుఃఖించేందుకు కూడా ఓపిక లేక అలసిపోయి పడుకుంది. తిరిగి ఆమెకు మెలకువ వచ్చేసరికి వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. సాధారణంగా పగటి నిద్ర ఆమెకు అలవాటు లేదు. అందుచేత మెలకువ రాగానే కొంచెం తడబడి మళ్లీ స్పృహ తెచ్చుకుని లేచి నిల్చుంది. ఆమె నిల్చున్న దగ్గర ఒక కిటికీ ఉంది. అందులోంచి బయటికి చూసింది. ఎండ బాగా తగ్గిపోయింది. బహుశా 5 దాటి ఉండవచ్చు. ఎక్కువ రద్దీ లేని ఆ రోడ్డు మీద కూడా ఈవేళ ఎంచేతనో జనం సందడిగా తిరుగుతున్నారు. ఇంకా కొంచెం దృష్టి సారించి చూస్తే మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది. రాధ అటు చూసింది. కారు యాక్సిడెంటు ఏదో అయినట్లుంది. జనం గుమికూడినట్లున్నారు. ఎవరో అభాగ్యుడు అనుకుంది. ఒకసారి బద్ధకంగా ఆవలించి రాధ యువతలకొచ్చింది. ఎదురుగా అద్దం కనిపించింది. ఎందుకో ఒకసారి అద్దంలో ముఖం చూసుకోబుద్దయింది. బాగా ఏడ్చినందువల్ల, ఎక్కువగా నిద్రపోయినందువల్ల కళ్ళు బాగా ఎరుపెక్కి ఉన్నాయి. చెంపల మీద కన్నీటి ధారలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ మించి ఒక కొత్త వస్తువు, ఒక కొత్త భావం ఆమె ముఖంలో కనిపించింది. కానీ అదేదో ఆమెకు తెలీదు. పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది. ఇంతలో వెనక నుంచి తల్లి పిలిచింది. రాధ వెనక్కి తిరిగి చూసేసరికి, వంటింట్లో కాఫీ గ్లాస్లో పోసి పెట్టాను, చల్లారిపోయి ఉంటుంది, వెచ్చపెట్టుకుని తాగవే అంది ఆమె. రాధ కుంపటి ముందు కూర్చుని ఆలోచించసాగింది. ఈ విషయం ఎవరికైనా చెప్పటమా వద్దా? చెబితే ఏమని చెప్పాలి? చెప్పేందుకేముంది? తనకు తెలిసినంతవరకు రాధ ఇంతవరకు తల్లి ముందర రహస్యాలు దాచలేదు. పెద్దవాళ్ల ముందు దాచే రహస్యాలు తన దగ్గర ఏముంటాయి అని ఆమె ఇన్నాళ్ళు భావించింది. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం పొరపాటైంది. కొన్ని విషయాలు చెబుదామనుకున్నా చెప్పలేకపోతారు. కొన్ని చెప్పలేకపోతారు. కొన్ని చెప్పకూడనివి కూడా చెప్పకుండా ఉంటారు. ఇన్నింటికి కారణం ఏమిటి? చెప్పాలా వద్దా అన్న సంశయం ఇన్నాళ్ల నుంచి రానిది ఇప్పుడు ఎందుకు రావాలి? రాధ ఈ ప్రశ్నకు సమాధానం కోసం యోచించలేదు. యోచించినా ఇన్నిటికీ కారణం వయస్సు అనే జవాబు తోచి ఉండదు. అలా తోచి ఉండకపోవడానికి కూడా కారణం ఉంది. రహస్యాలు దాచుకునే వయసు వచ్చినా తనకు ఆ రహస్యాలు దాచుకునే వయసు వచ్చిందనే సత్యాన్ని గుర్తించే ఈడింకా ఆమెకు రాలేదు. కాఫీ తాగాక సావిట్లోకి వచ్చి అరుగు మీద నిల్చుని చూడసాగింది. అంతలో నారాయణ ప్రయాస మీద ఎప్పటిదో ఆ సైకిల్ బయట నుంచి లాక్కు వస్తూ గోచరించాడు. ఏమైందన్నయ్యా అంది అతని అవస్థ చూసి. అతను సైకిలు అరుగుకు ఆనించి చెవటలు కారుతున్న ముఖాన్ని పైకెత్తి చెల్లివంక చూస్తూ, ఏం చెప్పను, అరిగిపోయి ఉందేమో చైన్, టప్మని విరిగిపోయింది, అంతటితో ఆగినా బావుండునా? సరే అని నడిపించుకుంటూ వస్తుంటే హ్యాండిల్ బార్ బిగుసుకుపోయి కదలనని మొండికేసింది. దీన్ని ఇంటికి చేరేసేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చిందనుకో అని విచారంగా నవ్వాడు. ఇటువంటి సమయంలో నవ్వే నవ్వు పరిచితమైన రాధకు అన్నగారిని చూస్తే మితిలేని జాలి వేసింది. అయినా ఓ చమత్కారం విసిరాలని బుద్ధిపుట్టి, కానీ నీకు తోకలేదు కదా అన్నయ్య అంది. నువ్వు జువాలజీ చదువుకోలేదు కానీ మనుషులకి కూడా జంతువులకి లాగే తోక ఉంటుంది, అది బయటకు ఉండేది కాదు కానీ అని గంభీరమైన విషయాన్ని నవ్వులాటగా మార్చివేస్తూ, నాగరికత పెరగడంతో ఆ తోక కాస్త తరిగిపోయి శరీరంలోంచి బయటికి రానంతగా హరించుకుపోయింది.
అంటూ చెల్లెమ్మ బుగ్గ మీద చిటికి వేసి లోపలికి వెళ్ళిపోయాడు. అన్నయ్యను ఒక ప్రశ్న అడగాలనుకుంది రాధ. ఇటువంటి విషయాలే చిత్రంగా ఉంటాయి. అకస్మాత్తుగా ఉద్భవించిన సందేహాలు ముందు వెనక ఆలోచన చేయడానికి అవకాశం లేకుండా చేస్తాయి. అన్నగారు కరచరణాలు కడుక్కుని వచ్చాక అతని గదిలోకి వెళ్ళి, అన్నయ్య నిన్నో ప్రశ్న అడగనా అంది. చిక్కు ప్రశ్న కాకపోతే సరి. ఆమె మెల్లిగా, ఇలా అడుగుతున్నానని తెల్లబోకు. తెలియక ఒక స్త్రీ తప్పు చేసినప్పుడు తప్పే అది. ఆమె మీద హక్కు సంపాదించిన మగవాడు క్షమించడం అవసరం అంటావా కాదంటావా? నారాయణ ఆమె ముఖంలోకి తరచి చూస్తూ, నీ నోటి నుంచి చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న విన్నాను రాధా. అసలు నీకు ఈ సందేహం ఎందుకు వచ్చిందో కాస్త చెప్తావా అన్నాడు. రాధ తల వంచుకొని, పొద్దున్న ఒక నవల చదువుతుంటే అనుమానం వచ్చింది అని పలికింది. అయితే ఆ గ్రంథకర్త గారు ఏమని సెలవిచ్చారు? ఆ నవలలో ఈ విషయం వివరంగా చెప్పడానికి గ్రంథకర్తకు సాహసం చాలినట్టు లేదు. ఇదమిద్దమని తేల్చి చెప్పకుండానే సందేహాస్పదంగా వదిలేశాడు. నారాయణను కూడా ఈ ప్రశ్న ఆకర్షించినట్లుంది. కొంచెంసేపు తీవ్రంగా ఆలోచించి, నేను కూడా ఆ జవాబే ఇస్తాను అన్నాడు అస్పష్టంగా గొణుగుతూ. రాధకు ఈ జవాబు వినిపించింది. నువ్వు అలాగే అంటావా అన్నయ్య అంది తెల్లబోతూ. నేనే కాదు, దీనికి ఎవరి మటుకు ఖచ్చితమైన జవాబు చెప్పగలరమ్మాయి. ఇది కేవలం వ్యక్తులకు వ్యక్తిత్వాలకు సంబంధించిన సమస్య. తన భావన అదైనా నిలకడ లేని భావన అందరి అభిమతంగా భావించి జవాబు చెప్పాలంటే ఒక మనిషికి సాహసం చాలదు. రాధ మాట్లాడకుండా వినసాగింది. నేను ఎక్కువగా చదువుకోలేదు, ఎక్కువ నవలలు కూడా చదవలేదు. కానీ కొన్ని రోజుల క్రితం ఇటువంటి ఇతివృత్తమే గల ఒక నవల చదవడం తటస్థించింది. విషయం వచ్చింది గనక చెప్తున్నాను. ఒక స్త్రీ చాలా అమాయకురాలిగా అయోమయంగా ఉన్న స్థితిలో బలవంతంగా ఒక పురుషుడి వల్ల తన శీలాన్ని కోల్పోతుంది. తర్వాత ఎప్పటికో ఈ విషయం బయటపడి తనని పెళ్లి చేసుకున్న భర్త వల్ల శిక్ష అనుభవిస్తుంది. కానీ రచయిత ఏమంటాడో తెలుసా? లోకం ఆమెను పతిత అంటుంది, కానీ ఆమె మాత్రం నిర్మలమైంది అని. ఇది నిజంగా ఒక సవాలు అంటాను నేను. రాధ శ్రద్ధగా విని అతను చెప్పింది మననం చేసుకుంటూ, నువ్వు చెప్పింది బాగానే ఉందన్నాయ్, కానీ అందులో రచయిత తేల్చి చెప్పేది కూడా ఏమీ లేదు. ఆ మొగాడెవరో ఆమెను అనుమానించి చేయవలసింది చేశాక రచయిత ఏమని సవాల్ చేస్తే ఏం లాభం? అంటే ఆ రచయిత ఆ పాత్రల్లో తను ఒక పాత్రగా చిత్రించుకోక కేవలం ఒక ప్రేక్షకుడిగా నిలబడ్డాడన్నమాట. ఇది ఏమంత లాభమైన విషయం అని కొంచెం ఆగి, ఇది వ్యక్తులకు వ్యక్తిత్వాలకు సంబంధించిన ప్రశ్న అన్నావు. నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. నువ్వే ఆ స్థితిలో ఉంటే ఏం చేస్తావు అడిగింది. ఎదురుచూడని ఈ ప్రశ్నకు నారాయణ విస్తుపోయాడు. కానీ అది తేలిగ్గా తీసుకుని నవ్వుతూ, చిక్కు ప్రశ్న కాకపోతేనే నువ్వు అదే వేశావాయే అన్నాడు. కాదన్నయ్యా, చెప్పాల్సిందే అని రాధ కొంచెం మారం చేసింది. అయితే ఈసారి నారాయణ నవ్వకుండా, నాకుగా నేను సమాధానం చెప్పడం చాలా కష్టమైన సంగతి రాధ. నా దగ్గర నుంచి నిజంగా రాబట్టాలంటే నన్ను సరిగ్గా అర్థం చేసుకున్న ఎవరికైనా ఆలోచిస్తే జవాబు లభిస్తుంది. ఏ నేను చెప్పింది నిజం కాదు అని చెల్లెలి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. అన్నగారి తెలివితేటలకు లోపలే మెచ్చుకుని, కానీ నిన్ను అర్థం చేసుకునే మనిషి ఇంకా రాలేదు కదా అన్నాయ్ అంది. నారాయణ కంగారు పడుతూ, నువ్వు హాస్యానికన్నా నిజం మాట్లాడలేదు. నన్ను చేసుకునే మనుషులు ఇదివరకే ఉన్నారని నాకు తెలుసు అన్నాడు. ఎవరన్నయ్యా అని రాధ కుతూహలంగా ప్రశ్నించింది. స్వవిషయాలు ఎక్కువగా చెప్పుకోవడం అంత మంచి పని కాదని నీకు కూడా తెలుసుగా అమ్మా. రాధ తలూపింది. అయితే ఇహ నువ్వు ఆ ప్రశ్న అడగకూడదు. నారాయణ ఈ మాట అనకపోయినా ఆ ప్రస్తావన అంతటితో ఆగిపోయేది. ఇప్పుడు ఎలాగూ ఆగిపోయింది. తర్వాత రాధ అక్కడి నుంచి వచ్చేసింది. అన్నగారితో మాట్లాడాక ఆమె మనసుకు కొంత ప్రశాంతత ఏర్పడిన మాట నిజమే, కానీ పూర్తిగా కాదు. సాయంత్రం ఆమె 6 అయ్యేసరికి అరుగు మీదకి వచ్చి నించుంది. తల్లి తిరిగి వంటింట్లో పనిలో ఉంది. నారాయణ ఇంతకు ముందే బయటికి వెళ్ళిపోయాడు. తండ్రికి సాయంత్రం అయితే ఇంట్లో కూర్చునే అలవాటు లేదు. ఎక్కడికో వెళ్ళాడు. ఇంట్లో తను అమ్మ తప్ప ఎవరూ లేరు. ఇలా తల తిప్పి చూసేసరికి కృష్ణుడు దొంగచూపులు చూసుకుంటూ లోపలికి వస్తున్నాడు. వాడిని చూడగానే
ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమంది. దగ్గరగా వచ్చి వదినా అన్నాడు. ఏమిట్రా అంది బిగబట్టుకుంటూ. వాడు ఒక్కసారి అటు ఇటు చూసి ఎవరు లేరని నిశ్చయం చేసుకున్నాక నా మీద కోపం వచ్చిందా అడిగాడు. నీ మీద నాకేం కోపం? నేను విషయం చెప్పనా? చెప్పొద్దని ఎవరన్నారు? వాడు జవాబు చెప్పకుండానే తడబడుతూ జేబులోంచి ఒక చిన్న కాగితం తీసి ఆమె చేతిలో బలవంతంగా పెట్టేసి అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. ఈ పిల్లాడు వెర్రివాడని ఎవరంటారు? రాధ ముఖం ఒక్కసారిగా ఎర్రబారింది. శరీరమంతా విద్యుద్ఘాతం తగిలినట్టుగా ఒక్కసారిగా చెలించింది. ఏం జరుగుతున్నది ఆమెకు తెలియటం లేదు. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో ఆ చీటీ చదివాక కసతీరా ముక్కలు ముక్కలుగా చించేసి అక్కడ ఉండకుండా లోపలికి వచ్చేసింది. నారాయణ గదిలోకి వెళ్ళి కుర్చీలో కూర్చుని అతను రాసుకునే డ్రా మీద మోచేతులానించి 2 చేతుల్లో ముఖాన్ని ఆచ్ఛాదనం చేసుకుంది. ఏం జరుగుతోంది? లోకమంతా ఒక్కసారిగా కట్టకట్టి తన మీద పగ తీర్చుకుంటున్నట్టుగా భావించింది. ఏదో మహాపరాధం చేసినట్టుగా బాధపడింది. లోకంలో ఏది మంచిది? సహనంతో ప్రతిదాన్ని హర్షిస్తూ ఊరుకోవడం ఉత్తమమా, ధిక్కరించడం ఉత్తమమా? రెండింటిలో ఏది చేసినా ఫలితం ఒకటేనా? ఆకు ముళ్ళు సామెత. ఒక విధమైన అసహ్యంతో ఆమె మనసంతా నిండిపోయింది. కోపంతో శరీరమంతా కంపిస్తుండగా లేచి నిలబడింది. చెప్పవలసిన వాళ్లతో చెప్పి ఈ దుర్మార్గాన్ని ఎందుకు అరికట్టకూడదు? ఆ క్షణంలో తల్లి వద్ద వాలి జరిగిన సమస్తను నివేదించాలనుకుంది. కానీ వెళ్ళలేదు. ఏదో అనుకుని మళ్ళీ కూర్చుంది. చాలాసేపు ఆలోచన తరంగాల్లో తేలి అలసిపోయాక ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆ ఆలోచనల ఉధృతం తట్టుకోలేక ఆవేశాల పరిధుల్ని దాటిపోయినప్పుడు చేసుకునే నిశ్చయం అది. రాత్రి 10 గంటలైంది. రాధ తన గదిలో కళ్ళు మూసుకొని పడుకుని ఉంది. పక్క గదిలోంచి తల్లి గాని తండ్రి గాని ఎవరూ మాట్లాడుతున్నట్లు లేదు. బహుశా నిద్రపోయి ఉంటారు. ఒక అరగంట మెదలకుండా పడుకుని తర్వాత మెల్లగా లేచింది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తలుపులు తీసుకుని బయటకొచ్చింది. చీకట్లో ఖాళీ ప్రదేశం అంతా భయంకరంగా కనిపిస్తోంది. 3 నాళ్ల ముచ్చటిగా తయారైన వాసుగాడి బ్యాడ్మింటన్ కోర్టు చరిత్ర ఆ ప్రదేశాన్ని ఏమీ శుభ్రం చేయలేకపోయింది. రాధ ధైర్యంగా అలాగే నిలబడి ఉంది. చీకటిని చూసి భయపడే స్వభావం ఆమెకు చిన్నతనం నుంచి లేదు. కొద్దిసేపు గడిచాక బయటి గేటు దగ్గర అలికిడి వినపడేసరికి కొంచెం తుళ్ళిపడి అటు చూసింది. చీకటి తెరల్లో కలుసుకుపోతూ అక్కడొక మనిషి తచ్చాడుతున్నాడు. రాధ ఒక నిమిషం తటస్థంగా నిలబడి మెట్లు దిగి అటుకేసి నడిచింది. ఆమెకు అభిముఖంగా ఆ వ్యక్తి నడిచి వస్తున్నాడు. రాధా అన్నాడతను కంపిత స్వరంతో. ఆమె కొద్దిసేపు తటపటాయించి చివరికి ధైర్యంగానే నా పేరు పెట్టి పిలిచే అధికారం ఎవరిచ్చారు మీకు అంది రూక్ష స్వరంతో. అతను కొంచెం కంగారు పడినట్లు కనపడేసరికి మీకు నేను మర్యాద ఇచ్చి మాట్లాడతాను, మీరు అలాగే మాట్లాడండి అంది. నేను నీకు మర్యాద ఇవ్వలేదని ఎందుకు అనుకుంటున్నావు? రాధ కటువుగా, ఒక పరాయి ఆడదానికి ఇలా ఉత్తరాలు రాసి పంపడం మర్యాదని ఎవరంటారు అంది. ఆనందరావు ఈసారి కొంచెం చనువు తీసుకుంటూ, నువ్వు చాలా పొరపాట్లో ఉన్నావు. నా ఉద్దేశాన్ని అవగాహన చేసుకోవడంలో తప్పుదారి తొక్కావని నిశ్చయంగా చెప్పగలను అన్నాడు. రాధ తన ధోరణి మార్చకుండా, మీ ఉద్దేశాలు తెలుసుకుందామని నేను రాలేదు, ఇలా ఇంకెప్పుడు చేయకుండా చెప్దామని వచ్చాను అంది. అతను తెల్లబోయి మాట్లాడకపోయేసరికి తనే, ఏం చూసుకుని మీరింత సాహసం చేశారు? ఒక అమాయకుడైన కుర్రవాడికిచ్చి ఉత్తరం పంపించారే, అది ఇంకెవరి చేతుల్లోనైనా పడితే పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచించారా? ఏమనుకుంటారో కాస్త చెప్పండి అని అడిగింది. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకోవడం చేసుకోకపోవడం అలా ఉంచండి. ఇదే సన్నివేశం ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నా గతి ఎలా ఉంటుంది? సమాధానం సూటిగా చెప్పండి. ఆనందరావు కొంచెం సేపు ఊరుకుని, నేను చెప్పేది పూర్తిగా వినకుండా నన్నేదో ప్రశ్నలు వేసి సమాధానం చెప్పమంటే ఆ మాటకు అర్థం లేదు. నేను నిన్ను మళ్ళీ ధైర్యం చేసి రాధా అని పిలుస్తున్నాను. రాధా, మనిద్దరి మధ్య ఇప్పుడు నడుస్తున్న సంభాషణ ఒక విచిత్రమైన సంగతి. ఒక విపరీతమైన పరిస్థితుల్లో మనం కలుసుకుని మాట్లాడుతున్నాం. కేవలం ఆవేశంతో నీకు కాగితం ముక్క పంపించి పరిగెత్తుకు రాలేదు. ఈ నిశ్చయానికి ముందు ఎన్నో రోజులు బాధపడ్డాను.
కడసారిగా చేసుకున్న నిశ్చయంతో నీ దగ్గరికి వచ్చాను అని మళ్ళీ రాధి ఏదో అనుభవే లోపలే ప్రేమ అనేదాన్ని నేనెప్పుడూ ఒక బూటకం అని అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడొక భావన తెలియకుండా కరిగి కరిగి హరించిపోయింది. నేను చెప్పేది నిజం అన్నాడు. రాధ నిశ్శబ్దంగా వింది. అతని మాటలకు ఆమెకి ఎటువంటి జవాబు చెప్పాలో తెలియలేదు. హఠాత్తుగా ఒక విపరీత పరిస్థితిలోకి తీసుకుపోబడతాను అని ఆమె ముందు ఎన్నటికీ ఊహించలేదు. తిరిగి అన్నాడతనే, నాకు తెలుసు, నేనంటే నీకిప్పుడు అసహ్యంగా ఉంది. అదంతా నేనే చేసుకున్నాను. కొంతమందిలాగా గంభీరంగా ప్రవర్తించడం నాకు చేత కాదు. లేకపోతే మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ కొంచెమే అయినా, నువ్వు మాట్లాడింది చాలా స్వల్పమే అయినా ఒక నూతన సత్యాన్ని కనుగొన్నాను. ఏమిటి అని రాధ ప్రశ్నించకపోయినా అతనే చెప్పాడు. ప్రేమ అనేది వస్తువు. అది ఎవరి మనసుల్లో వాళ్ళు దాచుకున్నప్పుడే విలువ. అప్పుడు అది చాలా ఉదాత్తమైనదిగా పరిగణించబడుతుంది. దానికి ఓ పర్యవసానం అంటూ లేదు. ఎవరైనా మనసులో ఉంచుకోలేక నేను నిన్ను ప్రేమించాను అని చెప్తే చాలా హాస్యాస్పదంగా కనబడుతుంది. లోకం అతన్ని గేలి చేస్తుంది. ఇది వరకు అతన్ని గౌరవంగా చూసిన వ్యక్తులే ఇప్పుడు తేలికగా చూడనారంభిస్తారు. ఈ అద్భుత పరిస్థితుల్లో నుంచి ఎంత త్వరగా తప్పుకుపోదామా అని ఉంది రాధకి. అందులోనూ అతను చెప్పే విషయాలు ఆమె మనసును కలతపెడుతున్నాయి. మనిద్దరి మధ్య ఇది బాగుండలేదు. మంచిగా చెప్తున్నాను, వెళ్ళండి అంది అతని మాటలకు కత్తెర వేస్తూ. ఆనందరావు ఈసారి తెల్లబోలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి, ఎలాగో వెళ్ళిపోతున్నాను, ఇవాళ జరిగిన దానివల్ల నాకు మనశ్శాంతి లేదు అని ఇంకో 2 అడుగులు వేసి, కానీ రాధా, నీకు నేను కష్టం కలిగించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. అందుకు నన్ను క్షమించు అని ఇంకక్కడ ఆగకుండా వెళ్ళిపోయాడు. రాధ కొంచెంసేపు అక్కడే మ్రాన్పడిపోయి నిలబడింది. తర్వాత తెలివి తెచ్చుకుని ఈ లోకంలో పడి కల్లోలమైన మనసుతో ఇంట్లోకి వచ్చింది. పడుకున్నా ఆమెకు చాలాసేపటి దాకా నిద్ర రాలేదు. ఇదంతా ఎవరైనా చూశారా అని కొంతసేపు వేదన పడింది. హఠాత్తుగా ఆమెలో ఒక ప్రశ్న ఉదయించింది. ఏం జరిగింది? ఏం జరిగింది? ఈ ప్రశ్న చిన్నదే, జవాబు మాత్రం ఎంతైనా ఉంది. అందుచేతనే జవాబు చెప్పుకోవడానికి కూడా ఆమె భయపడి ఊరుకుంది. ఇవాళ చాలా విచిత్రమైన రోజు అనుకుంది నిద్రపోయే ముందు ఒకసారి. 2వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.